వాళ్ళ రైతులకి భరోసా ఇచ్చారు. మీకు నేనున్నాను అండగా. గవర్నమెంట్ ఏ సహకారం చేయలేదు. కూటమి గవర్నమెంట్ అయితే ఏంటి చేయకుండా వాళ్ళకి ఏమీ చేయలేదు. ఎంతో మంది బాధలు పడుతూ రోడ్డు ఎక్కుతున్నారు, అన్ని చెప్తున్నారు. అది చూసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే రైతులకి ఒక హామీని ఇచ్చి వాళ్ళందరికీ కొంచెం ఓదార్పుగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే చాలు, జనం తీసుకొచ్చాడే అన్న. జగన్మోహన్ రెడ్డి జనం తీసుకురాకలేదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనం బయటకు ఎప్పుడు వస్తారని చూస్తుంటారు. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. మీకంటే అందరూ జనాలు ఉన్నారు, సినీ గ్లామర్ ఉంది మీకు, సినిమా యాక్టర్లు ఉన్నారు మీ కూటమి గవర్నమెంట్కి. మీరు ఏది చేసినా 100 మంది వచ్చినా 1,00,000 మంది అని చెప్పుకుంటారు. అంత జనం వస్తున్నారంటే అది మీరు చూసి వారలేక చెప్పుకోవడమే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నన్నాళ్ళు కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా రైతులకే కాదు ప్రతి వాళ్ళకి ఆపద వస్తే వాళ్ళందరినీ ఒక ఆ ఏరియాని తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టి వాళ్ళకి అన్ని చూసి మళ్ళీ తగ్గే వరకు వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ చేతికి ఎంతో ఆ ఖర్చులకి ఆ 4 రోజులకి ఉండడానికి వాళ్ళకన్నీ సమకూర్చి చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఇప్పుడు వెళ్ళారు, ఎన్ని రోజులు అయిన తర్వాత ఏదో కాముగా ఉంటుందని ఎప్పుడు కూడా ఏదో రాజకీయం చేసేసారు, ఇది చేశారు. కూటమి గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే చాలు. వాళ్ళకి ఇదే. జగన్మోహన్ రెడ్డి ఎందువల్ల రాలేదు, అక్కడ అంతా సర్దుమని వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వెళ్తే ఏదో వాళ్ళకి ప్రాబ్లం అని జగన్మోహన్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే ప్రజలకు కావలసిన నిర్ణయమే తీసుకుంటారు. అంతేకాని ప్రజల్ని ఇబ్బంది పెట్టే నిర్ణయం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోరు. అలాగే వీడియోకి ఫోటోలు ఇచ్చే అంత ఇది లేదు అతనికి. అతను మనిషి వస్తేనే చాలు జనం వస్తారు. అతను ఎవరో రాలేదు చెయ్యలేదు అని కాదు, అతను మనిషి బయటికి రాగానే జనం. అలాగా అతనేమో ప్రచారం కోసం రాకర్లేదు. అతను అంతా ఏంటంటే జనబలమున నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన ఇండియా మొత్తం మీద ఒక జగన్మోహన్ రెడ్డి గారి. ఎక్కడైనా సరే అలాంటి నాయకుడు జనం అలాగొస్తున్నారంటే అది ఆలోచించాలి. ఇతర పార్టీలు, రాజకీయ నాయకులు, సినిమా గ్లామర్ మీకుంది, చిన్న మనసు, ప్రజల కోసం వాళ్ళు ఏదైనా చేస్తున్నారు. వాళ్ళు డబ్బు ఏ రైతు అండి కోటీశ్వరుడు ఉన్నారు ఇప్పుడు చెప్పండి? ఏదైనా రైతు ఉన్నారా? రైతు పండిస్తున్నారంటే ఆ రోజు పండించిన పంట వరకే, అతను సంపాదించుకునేది ఏది ఉండదు. ఎప్పుడు ఎవరు ఉండరు. కోటి సంపాదించుకున్న వాళ్ళు వేరు. రైతు అనేవాడు మనకు అన్నం పెడతాడు, అతను సంపాదించుకునేది ఏం లేదు. అంతా అదే. అతనికి గిట్టుబాటు ధర కూడా రాదు, దేనికి ధరలు లేవు. రైతుకి ఎంత పండించినా ఏది ధర లేదు. ఉల్లిపాయ ధర ఉందా? ఉల్లిపాయ ఎక్కువ పండించేస్తే 10 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు పడిపోద్ది. మళ్ళీ టమాటా ఉందంటే ఇవన్నీ ఏదైనా సరే రైసు ఇక్కడ మార్కెట్లోకి వచ్చేటప్పుడు 50, 60 రూపాయలు, 100 రూపాయలు రైస్ ఉంటే రైతుకు వచ్చేది ఎంత తెలుసండి? కేజీ కనీసం 20 రూపాయలు కూడా ఇవ్వరు. అలాగే టమాటీ ఇక్కడ మార్కెట్లోకి వచ్చేటప్పటికి ఒక 30 రూపాయలు ఉందనుకోండి, అక్కడ రైతు దగ్గర 2 రూపాయలు అమ్ముకుంటున్నాడు. ఒక ఇది లేదు. రైతుకి ఎంత అన్యాయం జరుగుతుందంటే ఈ పంట వచ్చేటప్పుడు అన్యాయం జరుగుతుంది, పంట పండిన తర్వాత కూడా గిట్టుబాటు ధర లేక రైతు ఎంతో ఉసిరిమంటున్నారండి. రైతులకి మనకి అన్నం పెట్టే రైతునే ఉసిరి పెడితే మనకి ఎప్పుడు ఇది జరగదండి. అది ఆలోచించుకోవాలండి ఎవరైనా సరే. వాళ్ళకి రైతు ఉంటేనే మనం ఉన్నాం, రైతుల కోసమే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి రైతుకి ఏ రైతుకి ఏది కావాలంటే అది అన్ని స్టోరేజ్కి అన్ని పెట్టారు. దాని విత్తనాల కోసం బాధపడక లైన్లు కట్టక్కర్లేదు. సచివాలయ ద్వారా అందరికీ అందుబాటులో ఇంటికి వెళ్ళినట్టుగా తయారు చేశారు. అన్ని చేస్తే మళ్ళీ అవన్నీ అమలు చేయకుండా మళ్ళీ మొదటగా వచ్చారు. అది ఒక్కసారి ఆలోచించండి. రైతుని మనం కాపాడుకుంటేనే ఈ రోజు అన్నం తింటాం. రైతు లేకపోతే మనం లేవండి. రైతు ఉంటేనే ఈ రోజు 10 మంది అన్నం పెడుతున్నారు. రైతు అతను తింటున్నాడో తిండో తెలీదు, మనందరికీ అన్నం పెడుతున్నాడంటే రైతే.